ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం కాలంగా కూటమి ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఎంతవరకు నెరవేర్చింది, ఎంతవరకు మోసం చేసింది అన్నది ఒక చర్చా కార్యక్రమం పెట్టి ఇది ప్రజలకు తీసుకెళ్లాలని మన అధ్యక్షులు వారు ఆదేశించారు. దాంట్లో భాగంగా ముందుగా జిల్లా సమావేశాలను ఏర్పాటు చేశాం. దానికి సంబంధించిన మన జిల్లా కోఆర్డినేటర్ గారు బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మన జిల్లా అధ్యక్షులు ముదినేని ప్రసాదరాజు గారి నాయకత్వంలో, అలాగే మన పార్లమెంటు నియోజకవర్గ అబ్జర్వర్గా మన మురళీకృష్ణరాజు గారు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అది భీమవరంలో జరిగింది. అలాగే కాన్స్టిట్యున్సీ వైజు ముందుగా అన్ని కాన్స్టిట్యున్సీ జిల్లాలో ఉన్న 7 కాన్స్టిట్యున్సీలను ఇలాగే సమావేశాలు విస్తృత స్థాయి నియోజకవర్గ సమావేశాలను నిర్వహించిన తర్వాత అప్పుడు మండల వారీలుగా వేసి మండలాలు కూడా అయిపోయిన తర్వాత గ్రామాల వారీలుగా వెళ్ళమని మా అధ్యక్షుల వారి ఆదేశం. దానికి సందర్భంగానే ఇవాళ మన తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన జిల్లా అధ్యక్షులు మిత్రులు ముదినేని ప్రసాదరాజు గారు, అలాగే అబ్జర్వర్గా మనకి పరిశీలకులుగా వచ్చిన ముదినూరి మురళీకృష్ణరాజు గారు, అలాగే వేదికను అలంకరించిన మిత్రులు టౌన్ ప్రెసిడెంట్ ధర్మరాజు గారు, అలాగే పెంటపాడు మండల ప్రెసిడెంట్ కైగల శ్రీనివాస్ గారు, తాడేపల్లిగూడెం రూరల్ మండల ప్రెసిడెంట్ హరిబాబు గారు, మన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ముప్పిడి సంపత్ కుమార్ గారు, భాస్కరరావు గారు, పెద్దలు చుక్కయ్య గారు, అలాగే వేదికను అలంకరించిన మహిళా ప్రెసిడెంట్ కుమారిగా రాధ గారు,